వృశ్చిక రాశి ఫలాలు 2025. వృశ్చిక రాశి 2025 మీకు అనేక రకాల ఫలితాలను తెస్తోంది. మార్చి తర్వాత 4వ ఇంటి నుండి శని యొక్క సంచారం దాని ప్రతికూల అంశాలను నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మే నెలలో అదే ఇంటి నుండి రాహువు సంచారం జరుగుతుంది. ఫలితంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పోవచ్చు, మరికొన్ని మళ్లీ తలెత్తవచ్చు. మీరు కొన్ని రోజులుగా కడుపుకు సంబంధించిన లేక మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు 7వ ఇంటి ద్వారా మిమ్మల్ని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఆ తర్వాత బృహస్పతి 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కాస్త బలహీనపడతాడు. 2వ ఇంటిపై ప్రభావం ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యల్ని కలిగించదు, కానీ ఆదాయ వనరులు నెమ్మదిగా ఉంటాయి. మే వరకు దారి తీసే కాలం విద్యాపరమైన అంశాల పరంగా తులనాత్మకంగా మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుంది. వివాహం, నిశ్చితార్థం, ప్రేమ వ్యవహారాలు, పిల్లల్ని కనడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు మే మధ్యకాలం ముందు సమయం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, కుటుంబ పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా కొన్ని అంతర్దృష్టులను అందిస్తున్నాం. ఏవైనా సంభావ్య సమస్యలకు మీరు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్యపరంగా 2025 వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభ నెలల్లో, ముఖ్యంగా మార్చి నెల వరకు శని 4వ ఇంట్లో సంచారం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఇది మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు, నడుముకు సంబంధించిన సమస్యలు, ఇంకా తలనొప్పికి సంబంధించిన ఏవైనా సమస్యలను కలిగిస్తుంది. దానివల్ల జనవరి నెల నుండి మార్చి నెల వరకు ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వృశ్చిక రాశి ఫలాలు 2025 ప్రకారం మార్చి తర్వాత రాహువు 4వ ఇంటి చుట్టూ వెళతాడు. దీని ఫలితంగా కొన్ని ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు. అయితే అప్పటి వరకు మార్చి నెల తరువాతి కాలం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు గత అనారోగ్యాలను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి నెల తర్వాత శని సంచారం వల్ల జీర్ణకోశ సమస్యలు, ఇతరితర సమస్యలు రావచ్చు. అంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడినప్పటికీ కొత్తవి ఇప్పటికీ కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా 2025లో ఇలాంటి పరిస్థితుల్లో మిశ్రమంగా ఉండవచ్చు. ఈ ఏడాది మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కడుపు, తలనొప్పి, వెన్నునొప్పి, ఇంకా ఛాతి నొప్పి వంటి ఇతర సమస్యలతో బాధపడేవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యాపరంగా 2025 వృశ్చిక రాశి వ్యక్తులకు కూడా సామాన్యమైన ఫలితాలను అందజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది మీ 4వ ఇంకా 5వ ఇంటిపైన శని ఇంకా రాహువు ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇలాంటి పరిస్థితిలో మీ విషయంపై సరైన స్థాయిలో దృష్టి పెట్టడం సమస్యగా ఉంటుంది. కష్టం అనేది దృష్టి పెట్టడంలో అసమర్థతను సూచించదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రయత్నిస్తూనే ఉన్నవారు తమ పనిపై దృష్టి పెట్టడమే కాకుండా విజయం సాధించగలుగుతారు. కానీ ప్రక్రియ సులభంగా కాకుండా సవాలుగా ఉంటుంది. తమ చదువులను సీరియస్గా తీసుకొని లేకపోతే త్వరగా పురోగమిస్తున్న వారు ఈ ఏడాది ఎక్కువ అధ్యయన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మే నెల మధ్యలో బృహస్పతి సంచారం కూడా మంచి ఫలితాలు అందించబోతోంది. ఆ సమయానికి మించి సంచారం కూడా కృషి చేయాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తోంది. మే మధ్యకాలం వరకు కూడా పరిశోధన విద్యార్థులు బృహస్పతి యొక్క సంచారం నుండి ప్రయోజనం పొందుతారు. అయితే ఇతర విద్యార్థులు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. విద్యాపరంగా ఈ సంవత్సరం కాస్త బలహీనంగా ఉంది. బలహీనతను అధిగమించడానికి మరియు మంచి ఫలితాలని అందించడానికి మీకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సాపేక్షంగా ఎక్కువ శ్రమ పడుతుంది. వ్యాపారం, వృత్తిపరమైన విషయాల్లో వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం మిశ్రమ అదృష్టాన్ని తీసుకొస్తుంది. బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు వ్యాపారంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి లేకపోతే వ్యాపార ప్రయోగాలు చేయడానికి ఈ సమయ వ్యవధి అనుకూలంగా ఉంటుంది. ఏ కొత్త ప్రయోగాలు చేయాలన్నా ఈ కాలంలో చేస్తే బాగుంటుంది. వృశ్చిక రాశి ఫలాలు 2025 ప్రకారం మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి 8వ ఇంట్లో సంచరిస్తాడు. రాహువు 4వ ఇంట్లో సంచరిస్తాడు. కేతువు 10వ ఇంట్లో సంచరిస్తాడు. కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన క్షణంగా పరిగణించబడుతుంది. ఏది జరిగినా దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రాంతంలోని సీనియర్ వ్యక్తులను సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లయితే మీ రంగంలోని సీనియర్ వ్యక్తితో గౌరవప్రదమైన సంభాషణను కొనసాగించండి.
అటువైపు నుండి మనకు చాలా మంచి స్పందన రాకపోయినా వాదించడం లేదా తిరుగుబాటు చేయడం కంటే అతన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించగలుగుతారు. దీనికి అతనికి నిరంతరం గౌరవం అవసరం. ఆ వ్యక్తి మీకు మద్దతు ఇవ్వడం మానేయొచ్చు, అది మీకు దురదృష్టకరం. అటువంటి పరిస్థితుల్లో మీ వ్యాపారాన్ని కొనసాగించడానికి మీరు పెద్దల మార్గదర్శకత్వంలో మరియు మీ అనుభవం ప్రకారం పనిని కొనసాగించాలి. కెరీర్. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం కూడా వారి కెరీర్లో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు. ఈ సంవత్సరం 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు కొన్ని సమయాల్లో బలమైన ఫలితాలను, ఇంకా ఇతరుల వద్ద తక్కువ ఫలితాలను అందించవచ్చు. కుజుడు మీకు ఎక్కువ సమయం సగటు ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. శని ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు 6వ ఇంట్లో ఉంటాడు. పనిలో ఇంకా కొంత అసంతృప్తి ఉండవచ్చు. మార్చి నెల తర్వాత శని యొక్క స్థానంలో మార్పు కారణంగా మీరు మీ ఉద్యోగంలో సంతృప్తిగా ఉండవచ్చు, లేకపోతే చాలా వరకు మంచి అనుభూతిని చెందవచ్చు. మే నెల మధ్య నాటికి బృహస్పతి లాభగృహాన్ని పరిశీలిస్తాడు. అలాగే అనుకూలమైన ఫలితాలను అందించడానికి, పొందడానికి ప్రయత్నిస్తాడు. ఆ విషయంగా మీరు మే నెల వరకు పనిలో పురోగతిని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ మార్చి నెల వరకు మీరు కొన్ని సమయాలను ఎదుర్కోవచ్చు. మీరు ఈ సమయంలో ఉద్యోగాలను మార్చాలని అనుకున్నట్లయితే మార్చి నెల నుండి మధ్యకాలం వరకు చాలా సానుకూలంగా ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత విషయాలు ఇప్పటికీ కొద్దిగా సవాలుగా ఉంటాయి. రిమోట్గా పనిచేసేందుకు ఎంచుకున్నవారు లేదా విదేశాల్లో పనిచేస్తున్న వారు కూడా ఈ కాలంలో విజయం సాధించగలరు. ఆర్థికం. 2025 వృశ్చిక రాశి ఫలం పరంగా ఈ ఏడాది మీకు డబ్బు వ్యవహారాల్లో మిశ్రమ అదృష్టాన్ని కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. మిశ్రమ అదృష్టాన్ని కలిగి ఉంటుందనే సూచన మీ లాభగృహానికి అధిపతి అయిన బుధుని సంచారాన్ని పరిశీలిస్తే సంవత్సరంలో చాలా వరకు సానుకూల ఫలితాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గణనీయమైన ఆదాయ సమస్యలు ఉండకూడదు. వృశ్చిక రాశి ఫలాలు 2025లో మీరు మంచి ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా మీ డబ్బు ఇంటికి అధిపతి అయిన బృహస్పతి లాభగృహాన్ని చూసే మే నెల మధ్య వరకు అందులో గణనీయమైన భాగాన్ని కూడా ఆదా చేయగలుగుతారు. ఆ తర్వాత మీ ఆదాయం మందగమనంలో ఉంటుంది. అయితే సంపద ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే నెల మధ్యకాలం తర్వాత సంపద ఇంటిని చూస్తాడు. బృహస్పతి ఆదాయంతో సహాయం చేయలేరు. అయితే ఇది పొదుపు లేదా సంపాదించిన డబ్బు పరంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఆదాయపరంగా సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్యకాలం వరకు ఉన్న కాలం అద్భుతమైందిగా సూచన. అందువల్ల ఆదాయపరంగా సంవత్సరం చివరి భాగం కొద్దిగా బలహీనంగా ఉంటుంది, కానీ పొదుపు పరంగా కూడా ఇది మంచిది. ప్రేమ జీవితం. వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం శృంగార సంబంధాల పరంగా సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు. దయ గురించి మాట్లాడితే 5వ ఇంటి నుండి రాహుకేతువుల ప్రభావం మే నెల తర్వాత ముగుస్తుంది. ఈ రకమైన పరిస్థితిలో తప్పుగా సంభాషించడం సాధ్యమవుతుంది. శృంగార సంబంధాలపై మీ దృక్పథం మెరుగుపడుతుంది మరియు నిజాయితీగా మారుతుంది. కానీ మార్చి నెల నుండి శని 5వ ఇంటి గుండా వెళతాడు. ఇది శృంగార సంబంధాలపై ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది. నిజమైన ప్రేమలో ఉన్నవారు శని ప్రభావం నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. మీ ప్రేమ నిజమైనదైతే, మీరు ఒకరిపై ఒకరు నిజంగా శ్రద్ధ వహిస్తే, భవిష్యత్తులో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. మీ ప్రేమ కేవలం టైంపాస్ మాత్రమే అయితే, లేదా మీరు ప్రేమలో ఉన్నట్లు నటిస్తున్నట్లయితే కాలక్రమేణా అది మారితే శని సంచారం వల్ల మీ సంబంధంలో చీలిక ఏర్పడవచ్చు. 2025లో శృంగార సంబంధాలకు భిన్నమైన ఫలితాలు ఉండవచ్చునని సూచన. మీ ప్రేమ నిజమైతే శని మిమ్మల్ని బాధించకుండా అద్భుతమైన ఫలితాలను అందించాలని కోరుకుంటాడు. మీరు సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి యొక్క రవాణా నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విధంగా మీరు సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో మీ ప్రేమ జీవితాన్ని బాగా ఆస్వాదించగలరు. సంవత్సరం ద్వితీయార్ధం మిశ్రమంగా ఉండవచ్చు. వివాహ జీవితం. మీరు వివాహ వయసు కలిగిన వృశ్చిక రాశి వారైతే, లేనట్లయితే వివాహం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఏడాది మొదటి భాగంలో ఈ విషయంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మే నెల మధ్య కాలం వరకు ఉన్న కాలం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో మీ 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. ఇది సాధారణ వివాహం చేసుకునేందుకు ఉపయోగపడడమే కాకుండా ప్రేమ వివాహం కోరుకునే నిజమైన ప్రేమికుల కోరికలను తీర్చడంలో కూడా సహాయపడుతుంది. వృశ్చిక రాశి ఫలాలు 2025 పరంగా ప్రేమ వివాహానికి బృహస్పతి సహకరిస్తాడు. ఎవరెవరు ప్రేమలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారో అది బయట పెట్టవచ్చు. వారి మధ్య ప్రేమ వివాహంగా మారేంత బలంగా లేదని వారి ప్రేమ భాగస్వామికి తెలిసి ఉండవచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత ఫలితాలు పెద్దగా మెరుగుపడకపోవచ్చు. అటువంటి సందర్భంలో సంవత్సరం మొదటి అర్ధభాగంలో వివాహానికి సంబంధించిన మాటల్ని ఖరారు చేయడం మంచిది. అదనంగా ఈ ఏడాది ప్రారంభ సగం వివాహ సంబంధిత ఆందోళనలో మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. ఇంకా శని ఈ ఏడాది 2వ భాగంలో 7వ ఇంటిని చూస్తాడు. అందువల్ల కొన్ని వ్యత్యాసాలు లేకపోతే అసమతుల్యతలు కనిపించవచ్చు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో మీరు మీ వైవాహిక జీవితాన్ని మరింత ఆనందించగలరని సూచన. సంవత్సరం 2వ భాగం మీ నుండి అదనపు జ్ఞానాన్ని కోరుతోంది. కుటుంబ జీవితం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీ 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే నెల మధ్య వరకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఇది ఆమోదం ఇవ్వడం ద్వారా బలమైన కుటుంబ సంబంధాల నిర్వహణకు మద్దతిస్తుంది. బృహస్పతి 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మే నెల మధ్యకాలం తర్వాత అది బలహీనపడుతుంది. బృహస్పతి ఇప్పటికీ 4వ మరియు 2వ గృహాలను పరిశీలిస్తాడు. అందువల్ల ఇది ఏ పెద్ద వ్యత్యాసాన్ని అనుమతించదు. కానీ బలహీనంగా ఉన్నందున ఇది మునుపటి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. అంతలోపే 2వ ఇల్లు మార్చిలో ప్రారంభమయ్యే శని యొక్క అంశంలోకి వస్తుంది. పర్యవసానంగా కొంతమంది కుటుంబ సభ్యుల్లో అసంతృప్తి ఉండవచ్చు. గృహ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఏడాది గృహ జీవితంలో తులనాత్మకంగా మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ముఖ్యంగా మార్చి నెల తర్వాత శని ప్రభావం 4వ ఇంటి నుండి దూరమవుతుంది. అటువంటి పరిస్థితిలో గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మే నెలలో ప్రారంభమయ్యే 4వ ఇంటిపై రాహువు ప్రభావం కారణంగా కొంత ఆటంకం ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ముగింపుకు రావడంతో మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి ఫలాలు 2025 ప్రకారం మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి ప్రభావం 4వ ఇంటిపై ఉంటుంది. ఇది కూడా మీకు సాయం చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ విషయాలు మరింత విజయవంతమవుతాయని, ఇంకా 2వ భాగంలో కొంత తక్కువగా ఉంటాయని సూచన. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గృహ సంబంధిత సమస్యల్ని నిర్వహించడం ఉత్తమం. భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. వృశ్చిక రాశి వారు కొంతకాలంగా ఇల్లు లేకపోతే ఆస్తిని కొనడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రక్రియ ముందుకు సాగకపోతే ఈ ఏడాది ఈ ప్రాంతంలో అనుకూలమైన పరిణామాలను తీసుకురావచ్చు. 4వ ఇంటి నుండి శని ప్రభావం ముగుస్తుంది. ముఖ్యంగా మార్చి నెల తర్వాత ఇది భూమి మరియు భవనానికి సంబంధించిన వ్యవహారాలను వేగవంతం చేయడంలో సాయపడుతుంది. వృశ్చిక రాశి ఫలాలు 2025లో రాహువు ప్రభావం మే నెలలో 4వ ఇంటికి వెళ్తాడు. అయితే విషయాలు ఒకేలా ఉండవు. చిన్నపాటి ఆటంకాలు ఇంకా సంభవించవచ్చు. మీరు ఉపశమనం పొందగలుగుతారు. భూమి, భవనాలు, కార్లు మొదలైన వాటికి సంబంధించిన విషయానికొస్తే ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువ ఫలితాలు ఇవ్వగలదని సూచన. వాహన సంబంధిత సమస్యల విషయంలో మీరు మంచి అనుకూలత ఇంకా గమనించదగ్గ అత్యుత్తమ ఫలితాలను కూడా కలిగి ఉండవచ్చు. కారు కొనుగోలు విషయానికొస్తే ఏప్రిల్ నుండి మే నెల మధ్యకాలం వరకు అనువైంది. సమస్య ఉన్న వాహనాన్ని దీనికి ముందు తర్వాత కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవడం సముచితం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఈ ఏడాది కారును కొనుగోలు చేయగలరు. వృశ్చిక రాశి వారికి మే 2025 నుండి కొత్త సంవత్సరం ప్రారంభం వరకు సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఈ రాశిపై సాడే సతి 28 జనవరి 2041 నుండి 3 డిసెంబర్ 2049 వరకు ఉంటుంది. మనం దయా గురించి మాట్లాడుకున్నట్లయితే అది 29 ఏప్రిల్ 2022 నుండి 29 మార్చ్ 2025 వరకు ఉంటుంది. హనుమంతుణ్ణి పూజించడం వృశ్చిక రాశి వారికి అత్యంత అదృష్టమే అవుతుంది. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి శనివారం 4 కొబ్బరికాయల్ని స్వచ్ఛమైన నీటిలో వేయండి. స్నేహితుల మధ్యలో ఉప్పు పదార్థాలను పంచండి. మీ శరీరానికి వెండిని ధరించండి.